హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ రిలీజ్ అయింది. జూన్ 4 నుంచి జూన్ 10 వరకు ఉండేటువంటి ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకి ప్రింట్ చేయడం జరిగింది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ పర్టికులర్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ పీడిఎఫ్ లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. మనకి ఆల్ ఇండియా వైడ్గా ఉండేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ డిపార్ట్మెంట్స్లో ఉండేటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఉన్నాయి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఈరోజు వచ్చినటువంటి ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ నెలలోనే మరో 3 నోటిఫికేషన్లు అని చెప్పేసి వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ వచ్చింది. ఫారెస్ట్, ట్రాన్స్పోర్ట్, హెల్త్ పోస్టులకు నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రకటనల విడుదలకు టీఎస్పీఎస్సీ కసరత్తు. ఇప్పటికే ఆయా పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినటువంటి టీఎస్పీఎస్సీ మరిన్ని కొత్త పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తోంది. ఈ నెలలోనే ఫారెస్ట్, ట్రాన్స్పోర్ట్, ఆరోగ్య శాఖలోని ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తుందని మెన్షన్ చేశారు. పలు పోస్టులకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ కూడా రావడంతో ఈ నెలాఖరులో నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 80,000కు పైగా ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని 3 నెలల కింద సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు పోలీస్, గ్రూప్ 1 లాంటి కొన్ని పోస్టులకే నోటిఫికేషన్లు వచ్చాయి. దీంతో తదుపరి ఉద్యోగ ప్రకటనల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. కాగా ఇప్పటికే ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చినటువంటి ట్రాన్స్పోర్టు, ఫారెస్ట్ అలాగే మెడికల్ తదితర డిపార్ట్మెంట్లలోని పోస్టుల భర్తీపై టీఎస్పీఎస్సీ దృష్టి సారించింది. ఆయా డిపార్ట్మెంట్లతో రూల్స్, రోస్టర్ విధానానికి సంబంధించినటువంటి తదితర అంశాలపై చర్చిస్తోంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా 3 డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలు రెడీగా ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మొత్తం 1668 పోస్టులు ఉండగా వాటిలో అత్యధికంగా 1393 బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్లో మొత్తం మనకి ఇక్కడ 159 పోస్టులు ఉండగా వాటిలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఖాళీలు ఉన్నాయి. ఇంకా వైద్య ఆరోగ్య శాఖలో 2662 పోస్టులు ఉన్నాయి. ఈ 3 డిపార్ట్మెంట్ల పోస్టులకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇచ్చింది. ఫారెస్ట్ ఆఫీసర్లతో ఇప్పటికే 3 దఫాలుగా మీటింగ్ నిర్వహించినటువంటి టీఎస్పీఎస్సీ ఏఎంవిఐ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల నియామకంలో కొన్ని రూల్స్ మార్చడంపై ఫోకస్ పెట్టింది. ఇంకా మెడికల్ విభాగంలోనూ స్టేట్ సబార్డినేట్ రూల్స్ మారుస్తున్నారు. కొద్ది రోజుల్లోనే వీటి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా గ్రూప్ 4కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇచ్చారు. గ్రూప్ 4కు టైం పడుతుందా అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే వేయడం జరిగింది. రాష్ట్రంలో 9,168 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సర్కారు ప్రకటించింది. అవన్నీ 74 శాఖలకు చెందినటువంటి పోస్టులు. ఆయా శాఖల నుంచి ఖాళీల వివరాలను ప్రభుత్వం ఇంకా సేకరించే పనిలోనే ఉంది. ఆ పోస్టులకు ఫైనాన్స్ శాఖ కూడా ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ ప్రాసెస్ పూర్తయ్యేందుకు టైం పెట్టే అవకాశం ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో కలిసి సిఎస్ సోమేష్ కుమార్ ఆయా డిపార్ట్మెంట్లతో సమీక్ష నిర్వహించారు. మరోపక్క ఫైనాన్స్ అధికారులు ఆయా విభాగాలతో సమావేశాలు నిర్వహిస్తూ పోస్టులను తేల్చే పనిలో ఉన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ వారంలో ఆయా పోస్టులకు క్లియరెన్స్ ఇస్తే ఈ నెలలోనే గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. లేదంటే ఇక వచ్చే నెలలోనే ప్రకటన రావచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఆలస్యంగా గ్రూప్ 1 అని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రిలిమినరీపై తర్జన భర్జన. అక్టోబర్లో ప్రాథమిక పరీక్ష, వచ్చే ఏడాది మెయిన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇది మనకి దిశ న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే వచ్చింది. ప్రిలిమినరీపై తర్జన భర్జన, అక్టోబర్లో ప్రాథమిక పరీక్ష అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఆలస్యమయ్యే అవకాశం ఉంది. జూలై లేదా ఆగస్టులోనే ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందని నోటిఫికేషన్ విడుదల సమయంలో
టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇటీవల దరఖాస్తుల గడువు కూడా పెంచడంతో దానికి అనుగుణంగా ప్రాథమిక పరీక్షను వాయిదా వేయాలని కమిషన్ భావిస్తుంది. దీనికి తోడుగా దరఖాస్తులు చేసుకున్నటువంటి అభ్యర్థుల నుంచి కుప్పలు తెప్పలుగా విజ్ఞాపన లేఖలు కూడా వచ్చాయి. సో అప్లికేషన్లకు నేడే ఆఖరు గడువు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి, ఈరోజే లాస్ట్ డేటు. సో దీనికి సంబంధించి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 3,58,000 అప్లికేషన్లు వచ్చినట్లుగా ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. ప్రిలిమినరీ ఆలస్యమయ్యే అవకాశం ఉందని కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. వచ్చే నెల లేదా ఆగస్టులో టీఎస్పీఎస్సీ నిర్వహించనున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష దాదాపు 2 నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాల సమాచారం. జూలై లేదా ఆగస్టులో ప్రిలిమినరీ, నవంబర్ లేదా డిసెంబర్లో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ సందర్భంగా వెల్లడించింది. కానీ ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్ వరకు నిర్వహించాలని చెప్పేసి భావిస్తుంది. దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. సో ఆగస్టులో పోలీసు ఉద్యోగాలకు కూడా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి బోర్డు పరీక్షలు, కొన్ని బ్యాంకు ఉద్యోగాలకు సైతం పరీక్షలు ఉన్నాయి. వాటి షెడ్యూల్ను గతంలోనే ప్రకటించారు. వీటితో పాటుగా కేంద్ర రాష్ట్ర శాఖలకు చెందినటువంటి కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి. మరోవైపు ప్రిలిమినరీ పరీక్షలను అప్లై చేసుకున్నటువంటి వారందరికీ నిర్వహించాల్సి ఉంటుంది. సో మెయిన్స్ మాత్రం 1:50 రేషియో కావడంతో పరీక్ష కేంద్రాల ఏర్పాటులో ఇబ్బందులు ఉండవని చెప్పేసి మెన్షన్ చేశారు. కానీ ప్రిలిమినరీ పరీక్షకు దాదాపు 4 లక్షల మంది కావడం, సో రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్స్ సెంటర్స్ ఏర్పాటు చేయాల్సి ఉండడం గమనార్హం. దీంతో ఇతర పరీక్షలు ఉంటే గ్రూప్ 1 ప్రిలిమినరీని నిర్వహించడం వీలయ్యే పని కాదు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. కాబట్టి ఈ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కొంత లేట్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో టెట్ వాయిదా వేయాలి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. జూన్ 12న టెట్, అదే రోజు ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి పరీక్షలు ఉన్నాయి. సో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు ఎన్ఎస్యుఐ ఆందోళన అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఆర్ఆర్బీ టెట్ పరీక్షలు ఒకే రోజు ఉన్నాయని, 2 పరీక్షలకు హాజరయ్యేటువంటి విద్యార్థులు 3 లక్షల మంది ఉన్నారని, 2వ పరీక్షకు హాజరు కాలేకపోతున్నారని చెప్పేసి ఇక్కడ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు అన్నారు. సో ఆర్ఆర్బీ పరీక్ష షెడ్యూల్ ఏడాది క్రితం ప్రకటించగా టెట్ నోటిఫికేషన్ 4 రోజుల క్రితం వచ్చిందని, అందుకు టెట్ను వాయిదా వేయాలని చెప్పేసి ఆయన అయితే డిమాండ్ చేయడం జరిగింది. మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్తో పాటు వందలాది మంది కార్యకర్తలు అక్కడనే ధర్నా నిర్వహించారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మనకి అప్డేట్ అయితే వచ్చింది. సో ఇదే అప్డేట్ మనకి మరికొన్ని న్యూస్ పేపర్స్లో కూడా రావడం జరిగింది, టెట్ వాయిదా వేయాలని చెప్పేసి. ఇంకా గ్రూప్ 1 దరఖాస్తులకు నేడే ఆఖరు గడువు అని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఈరోజు రాత్రి 12 గంటల వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీరు ఎంత త్వరగా అప్లై చేస్తే అంత మంచిది, లేదంటే సర్వర్ డౌన్ అవుతుంది. ఇంకా టాప్ 30లోకి హైదరాబాద్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అదే మా లక్ష్యం, మంత్రి కేటీఆర్. పంచాయతీ కార్యదర్శుల తరహాలో ఇక్కడ చూసుకున్నట్లయితే వార్డు ఆఫీసర్లను నియమిస్తామని చెప్పేసి ఆయన అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి స్పీచ్లో చూసుకుంటే, పంచాయతీ కార్యదర్శుల తరహాలో వార్డు ఆఫీసర్లను నియమిస్తామని, పురపాలక శాఖలో పారిశుద్ధ్య కార్మికుల నుంచి ఇంజనీర్ల వరకు ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేస్తామని చెప్పేసి ఆయన అయితే తెలపడం జరిగింది. సో పట్టణ ప్రాంతాల్లో సమస్యలు లేకుండా చూడాలని చెప్పేసి, సో చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పేసి ఆయన అయితే తెలపడం జరిగింది. సో పంచాయతీ కార్యదర్శుల తరహాలో మనకి ఇక్కడ వార్డు ఆఫీసర్లను కూడా ఇక్కడ నియమిస్తామని చెప్పేసి దీనికి సంబంధించి ఆయన అయితే ఇక్కడ నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో తెలిపారు. సో దీనికి సంబంధించి పారిశుద్ధ్య కార్మికుల నుంచి ఇంజనీర్ల వరకు ప్రతి ఒక్క పోస్ట్ని కూడా భర్తీ చేయడం జరుగుతుందని చెప్పేసి ఆయన అయితే తెలపడం జరిగింది. ఇంకా ఆర్టీసీలో మనకి 300 పోస్టులతో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి 3 సంవత్సరాల పాటు అప్రెంటిస్షిప్ కింద పనిచేయడానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి నెల 15వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో tsrtc.telangana.gov.in వెళ్ళినట్లయితే మీకు అప్లికేషన్ ఉంటుంది, నోటిఫికేషన్ ఉంటుంది. సో అది డౌన్లోడ్ చేసుకొని మీరు చూసి అప్లై చేసుకోవాలి. 3 సంవత్సరాలు మాత్రమే ఇది ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి బయటికి పంపిస్తారు. తర్వాత చూసుకున్నట్లయితే రైల్వే ఉద్యోగాలకు దగ్గరి దారులు లేవు, మోసగాళ్ల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్పేసి దక్షిణ మధ్య రైల్వే దీనికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలని చెప్పేసి ట్రై చేస్తారో సో వారు మోసపోవద్దని చెప్పేసి ఇక్కడైతే మనకి ఆర్ఆర్బీ దీనికి సంబంధించి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇంకా ఇక్రిసాట్లో సీనియర్ ఆఫీసర్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అలాగే ఎన్ఎఫ్ఎల్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నోయిడాలో ఉన్నటువంటి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా మరికొన్ని నోటిఫికేషన్స్ మనకి ఇర్కాన్ నుంచి, అలాగే బెల్ నుంచి కూడా, బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి,
ఓఎన్జీసీలో డాక్టర్స్కి సంబంధించి ఈ విధంగా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఇంకా ఆర్మీలో మనకి 174 ఖాళీలకి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో మనకి మెటీరియల్ అసిస్టెంట్, ట్రేడ్స్మెన్ మేట్, ఎంటీఎస్, ఫైర్మెన్, ఎల్డీసీకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి indianarmy.nic.in అనేటువంటి సైట్లోకి వెళ్ళి అప్లై చేయండి. ఇంకా సూర్యాపేట మెడికల్ కాలేజ్ నుంచి మనకి ఇక్కడ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి సంబంధించి జూన్ 14వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇవి ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.